హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మల్టిప్లికేషన్ ట్రిక్స్లో భాగంగా కొన్ని మోడల్స్ గురించి నేర్చుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి డబుల్ అండ్ హాల్వ్ టెక్నిక్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం 35 into 16. 35 ఈజ్ లెఫ్ట్ 2-digit నెంబర్, 16 ఈజ్ రైట్ 2-digit నెంబర్. Left 2-digit number is multiple by 2. Right 2-digit number is divided by 2. So 35 into 2 equal to 70. 16 divided by 2 equal to 8. So ఇది multiplication problem కాబట్టి left side is answer 70 into right side is answer 8. That equal to 560 ఆన్సర్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మల్టిపుల్ బై 11. మల్టిపుల్ బై 11 ప్రాసెస్లో 2-digit మల్టిప్లికేషన్ గురించి తెలుసుకుందాం. 43 into 11. 43 into 11. సో ఫస్ట్ డిజిట్, ఈ 43లో ఫస్ట్ డిజిట్ లెఫ్ట్ సైడ్ డిజిట్ని కామన్గా రైట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 డిజిట్స్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 డిజిట్స్ని యాడ్ చేస్తే 4 + 3 దట్ ఈక్వల్ టు 7. సో 4 7. సో రైట్ డిజిట్ ఏదైతే ఉందో అది కామన్గా వేసుకోవాలన్నమాట. సో ఆన్సర్ ఈజ్ 473. 793 into 11. 793 into 11. ఫస్ట్ 7 కామన్గా రైట్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ 7 సెకండ్ డిజిట్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ 7 + 9 ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఈ 16 అనేది మనకి 2-digit నెంబర్ వచ్చింది కాబట్టి ఇందులో +1 అనేది ఈ ముందు నెంబర్కి యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? మనకి 8 అవుతుంది. ముందు నెంబర్కి యాడ్ చేస్తే 8 అవుతుంది. నెక్స్ట్ 7 ఫినిష్ అయిపోయింది. 7 + 9 ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 9 + 3. 9 + 3 ఎంత వస్తుంది? 9 + 3 ఎంత వస్తుంది? 12 వచ్చిందనమాట. 9 + 3 12. సో ఇక్కడ మనకి 12 అనేది 2-digit నెంబర్. 12 అనేది 2-digit నెంబర్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? మనకి యాడ్ చేస్తే 2 digits వచ్చినప్పుడు దాని ముందు నెంబర్కి +1 అనేది యాడ్ చేయాలని చెప్పుకున్నాం. 12 ఈజ్ 2-digit నెంబర్. అంటే ఇక్కడ మనకి 2 digits వచ్చాయి కాబట్టి సో ముందు నెంబర్కి యాడ్ చేయాలి. అంటే అప్పుడు 6 ఉంది. 6కి 1 యాడ్ చేస్తే 7. 6కి 1 యాడ్ చేస్తే 7. ఇంకా మిగిలిందంతా మనకి ఇందులో 2 అనమాట. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళండమ్మా. ఇప్పుడు లాస్ట్ డిజిట్ని ఫస్ట్ డిజిట్ని కామన్గా వేసుకుంటాం అనమాట. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏమొద్దు. ఇప్పుడు 43 into 11. ఫస్ట్ ఇక్కడ 2 digits ఉన్నా, 3 digits ఉన్నా, 4 digits ఉన్నా, 5 digits ఉన్నా, ఎన్ని డిజిట్స్ ఉన్నా కానీ ఫస్ట్ నెంబర్ కామన్గా రైట్ చేసుకుంటాం. నెక్స్ట్ గ్యాప్ ఇచ్చేసి తర్వాత నెంబర్ని రైట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ డిజిట్ 4 కాబట్టి కామన్గా రైట్ చేసుకుంటాం. లాస్ట్ డిజిట్ ఏంటి? 3. సో ఇంకా మిగిలిన మనకేంటి? గ్యాప్ వచ్చిందనమాట. సో 4 + 3 ఏమవుతుంది? 7. ఇక్కడ మనకి సింగిల్ డిజిటే వచ్చింది కాబట్టి 473 వచ్చిందనమాట. ఇన్ కేస్ ఇక్కడ మనకి యాడ్ చేస్తే ఈ ప్లేస్లో 9 కానీ ఉందనుకో, 9 + 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 అనేది 2-digit నెంబర్. 12 అనేది 2-digit నెంబర్ అయినప్పుడు ఏం చెప్పి 2-digit నెంబర్ వచ్చినప్పుడు +1 అనేది దాని ముందు నెంబర్కి యాడ్ చేయాలి. కానీ మనకి ఇక్కడ 9 లేదు, 4 మాత్రమే ఉంది. సో కాబట్టి ఫస్ట్ డిజిట్ని సెకండ్ డిజిట్ని యాడ్ చేస్తే మనకి 7 వచ్చింది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ 473. దిస్ ఈజ్ 2-digit నెంబర్. 3-digit నెంబర్ ఒకసారి చెక్ చేయండి అమ్మా. ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని రైట్ చేసుకుందాం. ఫస్ట్ డిజిట్ రైట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఫస్ట్ది కంప్లీట్. ఫస్ట్ డిజిట్ ప్లస్ సెకండ్ డిజిట్ 7 + 9 16 వచ్చింది. అంటే 16 అంటే మనకి 2-digit నెంబర్ కదా. 2-digit నెంబరు వచ్చినప్పుడు యాడ్ చేస్తే మనకి 2 digits వచ్చినప్పుడు +1 అనేది ప్రీవియస్ నెంబర్కి యాడ్ చేయాలి. సో అప్పుడు మనకి ఎంత అవుతుంది? 8 వస్తుంది.
సో మిగిలింది ఏంటి 6, 8, 6. నెక్స్ట్ సెకండ్ డిజిట్ అండ్ థర్డ్ డిజిట్ 9 + 3 12 యాడ్ చేస్తే మనకి 12 వచ్చింది. ఇక్కడ 12 వచ్చినప్పుడు యాడ్ చేస్తే 2 డిజిట్స్ వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం, యాడ్ చేస్తే 2 డిజిట్స్ వచ్చినప్పుడు +1 అనేది ముందు నెంబర్కి యాడ్ చేయాలి అని చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ 6 + 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 87. సో ఇక్కడ ఇంకేం మిగిలింది మనకి 2 మిగిలింది. సో లాస్ట్ డిజిట్ ఏంటి 3. సో ఆన్సర్ ఈజ్ 8723. మల్టిపుల్ బై 11లో 4 డిజిట్ నెంబర్ అనమాట. ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని రైట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన ప్లేస్లో ఏ నెంబర్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 2 + 3 ఎంత 5. ఓకే, సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి అదే నెంబర్ని రైట్ చేసుకుంటాం. 3 + 5 8 అనమాట. సో 3 + 5 అనేది 3 + 5 = 8. ఇది కూడా మనకి సింగిల్ డిజిట్గానే వచ్చింది. నెక్స్ట్ 5 + 7 మనకి ఎంత వచ్చిందో 5 + 7 వచ్చేసి దట్ = 12 వచ్చింది. 12 అనేది 2 డిజిట్ నెంబర్. మనకి యాడ్ చేస్తే 2 డిజిట్స్ వచ్చినప్పుడు 1 దాని ముందు నెంబర్కి యాడ్ చేయాలని చెప్పాం. అవునే, ఇక్కడ దీని ముందు ఏమొచ్చింది మనకి 8 వచ్చింది కాబట్టి 8 + 1 యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది. సో ఇంకా మిగిలింది ఏంటి 2 అనమాట. ఇంక ఫైనల్గా ఇంకేమన్నా యాడ్ చేయడానికి ఇంకేం లేదు కాబట్టి లాస్ట్ డిజిట్ 7. సో ఆన్సర్ ఈజ్ 2592 7. ఓకే, 77 ఈజ్ 2 డిజిట్ నెంబర్. సో ఇందులో 7 × 5 చేస్తే మనకి 35. ఈ 35ని 3 + 5 యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 385. దిస్ ఈజ్ వన్ ట్రిక్. సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ చూడమ్మా. 66 × 8 6 × 48. 4 + 8 ఎంత వస్తుందమ్మా మనకి 4 + 8 = 12 వస్తుంది. ఇక 12 అనేది 2 డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు దీని ముందు నెంబర్కి +1 యాడ్ చేయాలని చెప్పాం. సో అప్పుడు ఏమవుతుంది 4 + 1 ఎంత అవుతుంది 5. ఇక్కడ మిగిలింది మనకి 2. సో 528 ఈజ్ ఆన్సర్. సేమ్ ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం 33 × 9. 3 × 9 27. 3 × 9 27. 2 + 7 ఎంత అవుతుంది 2 + 7 = 9. సో ఈ 9 అనేది మిడిల్లో రైట్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ 297. ఫస్ట్ 3 × 9 27గా రైట్ చేసుకున్నాం. ఈ 2 + 7ని యాడ్ చేస్తే మనకి 9 వచ్చింది. 9 ఈజ్ సింగిల్ డిజిట్ కాబట్టి యాజ్ యూజువల్గా రైట్ చేసుకుంటాం. సో ఆన్సర్ ఈజ్ 297. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మల్టిపుల్ బై 9. సో 45 × 99. ఇందులో మనం 2 పార్ట్స్గా తీసుకున్నట్టయితే ఫస్ట్ పార్ట్ని 45 - 1. సెకండ్ పార్ట్ని 100 - 45. 100 - 45గా తీసుకుంటే ఇక్కడ మనకి 44, ఇక్కడ వచ్చేసి మనకి 55. బట్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 45. లెఫ్ట్ సైడ్ 2 డిజిట్ నెంబర్ సబ్ట్రాక్ట్ 45 ఫ్రమ్ 100. 45 ఫ్రమ్ 100. సో ఆన్సర్ ఈజ్ 4455. 4455. నెక్స్ట్ ఈ ప్రాబ్లం 42 × 99. సేమ్ ప్రొసీజర్ 42 × 99. ఫస్ట్ 42 - 1. 42 - 1. ఇక్కడ మనకు వచ్చేసి 100 - 42. 100 - 42. సో 42 - 1 41. ఇక్కడ వచ్చేసి మనకి 58 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 4158. మోడల్ వచ్చేసి 23 × 99. 23 × 99. 23 యాజ్ యూజువల్గా రైట్ చేసుకోవాలి. ఇంటూ 99ని 100 - 1గా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి 23తో. 23 ×
100 minus 23 into 1. So that equal to 2300 minus 23. So answer is 2277 వస్తుంది అనమాట. నెక్స్ట్ మోడల్ 76 into 36. ఫస్ట్ రైట్ సైడ్ 2 డిజిట్ని మల్టిప్లికేషన్ చేసుకుందాం. సో 6 into 6 ఈక్వల్ టు 36. లెఫ్ట్ సైడ్ డిజిట్ని మల్టిప్లికేషన్ చేసుకుందాం. లెఫ్ట్ సైడ్ డిజిట్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 7 into 3. సో మనకి 21. సో మనకి లెఫ్ట్ సైడ్ డిజిట్స్ ఏమో 21 వచ్చింది, రైట్ సైడ్ డిజిట్స్ ఏమో 36 వచ్చింది. 7 into 6 క్రాస్ సెక్షన్ మెథడ్. 7 into 6 ప్లస్ 3 into 6 3 into 6. సో 7 6 42 ప్లస్ 3 6 18. 42 ప్లస్ 18 60 వచ్చింది. 10 to 19 వరకు ఉంటే ఒక నెంబర్ యాడ్ చేయాలి, +1 యాడ్ చేయాలి. అంటే 20 to 29 వరకు వస్తే +2 యాడ్ చేయాలి. 30 నుంచి 39 మధ్యలో వస్తే +3, నెక్స్ట్ +4, నెక్స్ట్ +5. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 60 వచ్చింది. 60 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి? మనం 6 యాడ్ చేయాలి. అంటే 21కి 6 యాడ్ చేస్తే 27. 6 into 6 36. ఓకేనా? ఆన్సర్ ఈజ్ 2736. చేస్తే మనకి 67 into 47. రైట్ సైడ్ డిజిట్ని మల్టిప్లికేషన్ చేస్తే 49, లెఫ్ట్ సైడ్ డిజిట్ని మల్టిప్లికేషన్ చేస్తే 24. ఇప్పుడు క్రాస్ సెక్షన్ మెథడ్. క్రాస్ సెక్షన్ మెథడ్లో 6 7 42 ప్లస్ 4 7 28 యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 70 వచ్చింది. 4కి +7 యాడ్ చేస్తే 31. సో ఇంకా రిమైనింగ్ నెంబర్ 49. 31 49 ఈజ్ ఆన్సర్.